ఫ్రెండ్స్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి ఈరోజు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఇందులో మనకు అండర్ గ్రాడ్యుయేట్ అదేవిధంగా గ్రాడ్యుయేట్కి సంబంధించిన పోస్ట్ అనేది రిలీజ్ చేశారు. అయితే ఈరోజు 21/10/2025 మనకు గ్రాడ్యుయేట్కి సంబంధించిన అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఓకే, మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం లేట్ చేయకుండా. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మనకు సో ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ మీరు చదువుకోవచ్చు కావాలనుకుంటే. ఓకే, ఇక లేదంటే మనం డీటెయిల్స్ అన్ని చూద్దాం ఒక్కసారి. సో ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు 21/10/2025 అండి స్టార్ట్ అయింది. సో క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకు 20/11/2025 రాత్రి 11:59 వరకు అనేది ఉంటుంది. ఇక లాస్ట్ డేట్ అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ ఫర్ ద సబ్మిట్ అప్లికేషన్ 22/10/2025. నెక్స్ట్ డేట్ ఆఫ్ మాడిఫికేషన్ అండి 23/11/2025 నుంచి 2/12/2025 వరకు అనేది ఉంటుంది. సో డేట్స్ డ్యూరింగ్ విచ్ ఎలిజిబుల్ స్క్రైబ్ క్యాండిడేట్స్ మస్ట్ ప్రొవైడ్ దేర్ స్క్రైబ్ డీటెయిల్స్ ఇన్ ద అప్లికేషన్ పోర్టల్ 3/12/2025 నుంచి 7/12/2025 వరకు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకు ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్టులు అండి. సో మనకి డిగ్రీ ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళు ఎవరైనా ఈ అప్లికేషన్ చేసుకోవచ్చు. సో డిగ్రీ అంటే BA, BCom, BSc, BBM అదేవిధంగా బీటెక్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో. ఓకే, మనకి ఇందులో చూసినట్లయితే మనకు టోటల్ 6 రకాల పోస్టులు అనేది ఇచ్చారు. సో 6 రకాల పోస్టులకు గాను మనకి ఇక్కడ చూసినట్లయితే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అండి. సో 161 పోస్టులు ఇచ్చారు. స్టేషన్ మాస్టర్ 615 పోస్టులు, గూడ్స్ ట్రైన్ మేనేజర్ 3416 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 821 పోస్టులు, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 638 పోస్టులు, ట్రాఫిక్ అసిస్టెంట్ 59 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. సో టోటల్గా 5810 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ 18 నుంచి 33 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే బేసిక్ స్కేల్ వచ్చేసి మనకి ఇనిషియల్ పే 35,400 అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా క్లర్క్ పోస్టులకు వచ్చేసి 25,900, 500 అదేవిధంగా 29,200 ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో మీరు ఏ దానికి అప్లై చేసుకుంటారనేది మీ ఇష్టం. అన్ని రకాల పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు మీకు ఎలిజిబిలిటీ ఉంటే. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు శాలరీ వచ్చేసి దాదాపుగా 53,000 రూపాయల శాలరీ అనేది స్టార్టింగ్లోనే వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు సో ఇది హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, జనరల్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. సో మనకి 18 నుంచి 33 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక ఎవరు అప్లై చేసుకోవచ్చు? సో ఇండియన్ నేషనల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. సో ఇక డేట్ ఆఫ్ బర్త్ చూసినట్లయితే మనకు 18 నుంచి 33 సంవత్సరాలు. సో 1/1/2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ సో ఇక్కడ చూడొచ్చు అప్పర్ ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ 1/1/2026. సో ఇక్కడ 1/1/2028 అండి ఆల్ కమ్యూనిటీస్కి. సో ఈడబ్ల్యూఎస్కి 1993 జనవరి 2వ తారీఖు పుట్టిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా. నెక్స్ట్ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ 2/1/90 నుంచి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. SC ST అభ్యర్థులు 2/1/1988 సంవత్సరం పుట్టిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే SC ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీకి 3 సంవత్సరాలు, అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్కు 3 సంవత్సరాలు అనేది ఇవ్వడం జరిగింది. హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు UR అండ్ ఈడబ్ల్యూఎస్కు 10 సంవత్సరాలు, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ 13 సంవత్సరాలు, SC ST అభ్యర్థులు 15 సంవత్సరాలుగా ఇచ్చారండి. సో మీరు ఏ దానికి సూట్ అవుతారనేది చూసుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఇందులో డిగ్రీ ఉన్నవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక ఎగ్జామినేషన్ ఫీజు చూసినట్లయితే మనకు సో బీసీ అదేవిధంగా బీసీ నెక్స్ట్ ఓసీ అభ్యర్థులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఖచ్చితంగా 500 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళకి 400 రూపాయలు అనేది మళ్ళీ ఎగ్జామ్ రాస్తే మనకు రిటర్న్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ SC ST ఎక్స్ సర్వీస్మెన్, PWD, ఫీమేల్, ట్రాన్స్జెండర్ వీళ్ళందరూ కూడా సో 250 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ వీళ్ళకు 250 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మనకు 2 రకాలైన ఎగ్జామ్స్ అనేవి ఉంటాయండి. సో ప్రిలిమ్స్, మెయిన్స్. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూసినట్లయితే సో మనకు డిగ్రీ క్వాలిఫికేషను ఉన్న వాళ్ళు మినిమం పాస్ అయిందే చాలండి. దీంట్లో ఎటువంటి పర్సంటేజ్ అనేది మనకి అడగడం లేదు. సో కేవలం డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూసినట్లయితే ఇది ఎగ్జామ్ డేట్ అనేది మనకి ఇంకా ఇవ్వలేదండి. సో మీరు కాబట్టి తొందరగా ప్రిపేర్ అవుతూ జరిగితే సరిపోతుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు
ఇందులో రెండు ఎగ్జామ్స్ అని చెప్పాను కదా ఇక్కడ. సో CBT 1 ఉంటుందండి. ఇందులో ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్ ఇచ్చారు. సో జనరల్ అవేర్నెస్ పైన 40 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ పైన 30 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ పైన 30 క్వశ్చన్స్. సో టోటల్గా 100 క్వశ్చన్స్ అండి, 100 క్వశ్చన్స్, గంటన్నర అనేది టైం ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఫస్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా సెకండ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సెకండ్ ఎగ్జామ్ కూడా 90 నిమిషాలు ఉంటుంది. 120 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ పైన 35 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ పైన 35 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే సిలబస్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో దీన్ని బట్టి మీరు బుక్స్ అనేది తెచ్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కొన్ని పోస్టులకు మాత్రము కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. అదేంటంటే ముఖ్యంగా చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు. సో గూడ్స్ ట్రైన్ మేనేజర్కి అనేది ప్రిలిమ్స్ మెయిన్స్ అనేది ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు. వీళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది ఉండదు, డైరెక్ట్గా సో జాబ్లోకి అనేది తీసుకుంటారు. నెక్స్ట్ సీనియర్ క్లర్క్ టైపిస్ట్, సో వీళ్ళకి ప్రిలిమ్స్ మెయిన్స్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ క్లర్క్ టైపిస్ట్, సో వీళ్ళకి కూడా కంప్యూటర్ బేస్డ్ కంపల్సరీగా ఉంటుంది, ఫస్ట్ ఎగ్జామ్ సెకండ్ ఎగ్జామ్తో పాటు. నెక్స్ట్ చీఫ్ కమర్షియల్ టికెట్ క్లర్క్, వీళ్ళకి ఫస్ట్ ఎగ్జామ్ సెకండ్ ఎగ్జామ్ ఉంటుందండి. నెక్స్ట్ స్టేషన్ మాస్టరు ట్రాఫిక్ అసిస్టెంట్, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే మనకు సైకాలజీ టెస్ట్ అండి, దీని గురించి ఏం వరి కావాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే హౌ టు అప్లై, సో టోటల్గా ఇది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ లైవ్ క్యాప్చర్ ఫోటో, సో మనకి అప్లై చేసేటప్పుడు ఫోటో అప్లోడ్ చేయడం కాదండి, మీరు లైవ్తో ఉండే ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు దీంట్లో కట్ ఆఫ్ ఎంత ఇచ్చారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ 40% అనేది కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓసీలకు, బీసీలకు 30%, ఎస్సీ ఎస్టీలకు 25% అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ మనకి ఏ జోన్కి అప్లై చేసుకోవాలి, సో ఇందులో మనకు దాదాపుగా 20 రకాల జోన్లు అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఏ జోన్కైనా అప్లై చేసుకోవచ్చు. సో ఆంధ్ర తెలంగాణ వాళ్ళు వచ్చేసి సికింద్రాబాద్ జోన్ కింద వస్తారు. మీరు సికింద్రాబాద్కే చేయాలని ఏం లేదు, మీరు ఎక్కడ పోస్ట్ ఉంటే అక్కడ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏదో ఒక జోన్కి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే మనకు నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఇక్కడ చూడొచ్చు. సో స్టేజెస్ ఆఫ్ రిక్రూట్మెంట్, CBT ఉంటుందండి ముందుగా. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషను, మెడికల్ ఎగ్జాము, CBTST కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ టెస్ట్ స్కిల్ టెస్ట్, అదేవిధంగా CBAT సో కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ డిజబిలిటీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు సో ఇక్కడ చూడొచ్చు, మనం ఇక్కడ శాలరీ చూసినట్లయితే చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్ అండి, ఇది 6th లెవెల్ CPC అండి. పే వచ్చేసి మనకి 35,400 అనేది ఇవ్వడం జరిగింది. డిగ్రీ ఉన్నవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ స్టేషన్ మాస్టర్ కూడా ఎనీ డిగ్రీ అండి. సో గూడ్స్ ట్రైన్ మేనేజర్, వీటికి కూడా డిగ్రీ ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు. జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ క్లర్క్, సో దీనికి కూడా డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సీనియర్ క్లర్క్ టైపిస్ట్, దీనికి కూడా డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ట్రాఫిక్ అసిస్టెంట్, వీటికి కూడా డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీరు అన్ని పోస్టులకు అప్లై చేసుకోవాలంటే అవసరం లేదంటే మీకు కావాల్సిన పోస్టులకు మాత్రమే అప్లై చేసుకొని మిగతావి వదిలేయచ్చు. మీకు టైపింగ్ ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళు సో అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు మాత్రం సో ఎవరైనా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కావాల్సిన పోస్టులకు మాత్రం అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అహ్మదాబాద్, ఇవి జోన్ల వైజ్గా పోస్టులు ఇచ్చారు. ఏ జోన్ కావాలంటే ఆ జోన్కి అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అహ్మదాబాద్ జోను, అదేవిధంగా అజ్మీర్, భోపాల్, బెంగళూరు, సో ఈ విధంగా జోన్స్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఏ జోన్కి అప్లై చేసుకుంటారనేది పోస్టుల సంఖ్య చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఏదో ఒక జోన్కి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ డిగ్రీ చేసిన వాళ్ళకి ఈ వీడియో అనేది ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.